ఒక ఉదాహరణ చెప్తున్నా భరత్ గారు, మీరు కూడా నిన్న హైదరాబాద్ లో ఉంటే దీపావళి అనే పండుగ జరిగింది. హిందువులకు బాగా పవిత్రమైన పండుగ. పాత బస్తీలు ఎక్కడ టపాసులు కానరాలేదండి. రాను రాను జూబ్లీ హిల్స్ కొత్త సిటీల టపాసులు కూడా కానరావద్దు ఇంకా 10 ఏళ్ళ దాకా అంటే ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఇతర మైనారిటీ వాళ్ళు ఎట్లా ఏకమై వాళ్ళు మతంకు ప్రాధాన్యతగా వాళ్ళ నాయకులకు ప్రాధాన్యతగా ఓటేసినప్పుడు దయచేసి మన ధర్మానికి కూడా మనం ఓటేసడం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళంత బహిరంగంగా బీజేపీని రానియకుండా మేము అందరం ఒకటే అయినామన్నప్పుడు బీజేపీ ఎందుకు రాకూడదు ఈ దేశంలో, ఈ జూబ్లీ హిల్స్ లో? అది ప్రజలు నిర్ణయించుకోవాలా. దేశంలో వచ్చింది జూబ్లీ హిల్స్ చెప్తున్నాండి. అసౌద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయ ఎంపీ గారు, మేమందరం ఒకటయ్యాము ఓన్లీ బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి. బీజేపీ ఎందుకు హిందువుల వైపు ఉంటదని, ఎందుకు బీజేపీ జూబ్లీ హిల్స్ లో ఎంపీ ఎలక్షన్ లోనే మెజారిటీ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎందుకు జూబ్లీ హిల్స్ లో రావట్లేదు? లాస్ట్ టైం 25,000 ఓట్లు వచ్చాయి. లాస్ట్ టైం కూడా డిపాజిట్ రానట్టుంది. డిపాజిట్ రానని చోట గెలిచామండి. మా ఆర్మూర్ లో కూడా డిపాజిట్ రాలేదు 40 ఏళ్ల నుంచి. గెలిచామా లేదా? జూబ్లీ హిల్స్ కూడా అంతే. అదొక కామారెడ్డిని చేస్తాం. మరి కామారెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడగొట్టినాం కదా. ఇప్పుడు హిందువులు కూడా నేర్చుకోవాలండి. అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ చెప్తున్నాను, అసెంబ్లీ ఎన్నికలే చెప్తున్నాను. ఆరుమూరులో 40 ఏళ్ళ నుంచి గెలలేదు, కామారెడ్డిలో 40 ఏళ్ళ నుంచి గెలలేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో కూడా గెలుస్తాము. ఆరుమూరులో గెలిచారు కదా అసెంబ్లీ, మీరే ఎమ్మెల్యే. మీరు 2014 జూబ్లీ హిల్స్ లో గెలుస్తామంటున్నాను. జూబ్లీ హిల్స్ కూడా గెలుస్తాం భరత్. ఓకే ఓకే. కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రులని ఓడగొట్టి గెలిచినాము. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని గెలిచామండి. మీరు భారతీయ జనతా పార్టీ అంత తక్కువ అంచనా వేయకండి డిబేట్లలో. సీరియస్ గా లేదు అంటారు. మీ పార్టీ కార్యకర్తల నుంచి వస్తుంది ఫీడ్బ్యాక్. మీ పార్టీ కార్యకర్తలు అనేది రోజు ఏమన్నా సీరియస్. అసౌద్దీన్ గురించి అయినా మీకు గెలవాలి. మేము అసౌద్దీన్ అక్బరుద్దీన్ గారి గురించి అయినా గెలవాలి, లేకపోతే కష్టం హిందువులకు. అక్కడ భారతీయ జనతా పార్టీని రానియమని ఛాలెంజ్ చేసిండు ఆయన. ఎందుకు రావద్దు భారతీయ జనతా పార్టీ? ఈ దేశంలో 21 రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 400 వస్తువుల మీద జీఎస్టీ తగ్గించిన భారతీయ జనతా పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూసి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అన్న పార్టీని ఎందుకు రానివ్వకూడదు? మతమే ముఖ్యం అనుకున్న పార్టీ ఆ రకంగా బహిరంగంగా మాట్లాడడం తప్పు కాదా? హిందువుల చలనం రావాలి. 1,00,000 మంది ఓట్లను ఆ రకంగా రెడీ చేస్తే రేపు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు నేను నిన్న చెప్తున్నా బహిరంగ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏముంది, అప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇస్తాడు, రేపు మీరు అధికారంలో ఉంటే మీకు కూడా ఇస్తాడేమో. నో మేము అధికారం అతను అన్న మాట గురించి దేశంలో మీకు సపోర్ట్ చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బీఆర్ లో అది ఒకటి. కాంగ్రెస్ లో మాత్రం జూబ్లీ హిల్స్ మాత్రమే, దానికి సమాధానాలు వేరే ఉన్నాయి భరత్. ఇప్పుడు చర్చ జూబ్లీ హిల్స్ మాత్రమే. బ్రహ్మత్ నగర్ లాంటి ప్రాంతాలు, అలీనగర్ లాంటి ప్రాంతాలు అంత ప్రభావితం చేసినప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అక్కడ ఉన్న ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ఓటర్లు వాళ్ళందరూ ఒకటైనప్పుడు నువ్వెందుకు ఒకటి కావు? వాళ్ళందరికి మతమే ముఖ్యం అన్నప్పుడు నీకెందుకు ముఖ్యం కాకూడదు? అభివృద్ధిని పక్కన పెట్టి ఏ అభివృద్ధి అండి? మేము కులాల వారికి ఇచ్చిన, మతాల వారికి ఇచ్చిన దేశంలో ఏమి చెప్పండి. ఒక స్కీమ్ చెప్పండి. ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి భరత్. రాముడు గుడి కట్టిన పార్టీ కావాలా, రాముడు గుడి అద్దన్న పార్టీలు కావాలా? ఇది నిర్ణయించుకోవాలి. రాముడు గుడి కట్టినందుకు మీకు 8 ఎంపీలు గెలిపించారు పార్లమెంట్ లో. నేను ఒకటి జూబ్లీ హిల్స్ చర్చ మాత్రమే. జూబ్లీ హిల్స్ లో 20,000 మెజార్టీ ఇచ్చారు పార్లమెంట్. జూబ్లీ హిల్స్ చర్చ మాత్రమే. జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆల్రెడీ ఓటేసి 24 మంది అడ్వకేట్ల జూబ్లీ హిల్స్ ఓటర్లు పార్లమెంట్ లో 20,000 మెజార్టీ ఇచ్చారు బీజేపీకి. రాముడు పార్లమెంటే కాదండి, కౌన్సిలర్ స్థాయికి వెళ్ళి కూడా నువ్వు నిలబడాలి. ఈ రోజు నీది గాని ఈ రోజు కౌన్సిలర్ స్థాయిలో పార్టీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు కదా, కార్యకర్తలు ఉంది కానీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దీని మీద పార్టీ నాయకత్వానికి తగిన ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ అని కాదు, కొన్నిసార్లు కొన్ని ఉంటాయండి, కొన్ని లోపాలు ఉంటాయి, సర్దిద్దుకున్నాం. జూబ్లీ హిల్స్ మాత్రం ఈ రోజు నా అభిప్రాయం మాత్రం చెప్తున్నానండి, జూబ్లీ హిల్స్ లో ఒకటి కాపాడుతుంది. ధర్మం మాత్రమే గెలవాలనుకుంటే మీరందరు ధర్మం వైపు నిలబడాలి. నేను మాత్రం క్లియర్ గా చెప్తున్నాను. ఎట్లయితే మైనార్టీస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, సెటిల్ అందరు ఒకటే అయినరు, మనం అందరం ఒకటి కావాలి. ఏకైతో సేఫ్ అయ్యే, కటింగేతో పటింగే, ఈ పదాలే రెండు మిమ్మల్ని కాపాడుతాయి. కాటెంగేతో కాటింగే, బటెంగేతో కాటింగే, డైలాగా
నేను అంటే మోడీ అంటే మోడీ డైలాగ్ గారేనండి. एक है तो सेफ है काटेंगे तो बांटेंगे तो बांटेंगे तो ఒకటండి, काटेंगे योगी ఈ आदित्यनाथ రోజు అలీనగర్